తినేటట్టు లేదు నాగులో నాగన్న అని మనముంటే ఎలక్షన్లలో అయితే మస్తు పైసలు దొరుకుతున్నాయిలో. మరి ఆ పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయో మీద తెలియదు కానీ వేల కోట్ల రూపాయలు దొరుకుతా ఉన్నాయి. ఓ చరిత్రనే సృష్టించింది ఈ లోక్సభ ఎన్నికలలో పైసలు అయితే. వారెవ్వ ఇన్ని దినాలు పైసలు ఏడ దాపెట్టిర్రో ఏమో తెలియదు కానీ లోక్సభ ఎన్నికలు రాగానే లోకంలో ఉన్న పైసంతా బయటికి వస్తున్నదోళ్ళు. ఏందక్క రోజుకు 100 కోట్లు సీజ్ చేస్తున్నారు మళ్ళా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఇట్లా పైసలు ఒకటే కాదుల్లో, ప్రజలను మత్తుల దించనికే మత్తు పదార్థాలు, యువతను చిల్లర చేయనికే చిల్లర పదార్థాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. అవన్నీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసి ఎన్నో లోపటేస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల పుణ్యమా అని చెప్పి ఇప్పటిదాకా 4650 కోట్ల రూపాయల సొత్తు బయటపడ్డదులో చరిత్రలో ఎన్నడూ లేని చరిత్ర సృష్టించింది మళ్ళా. అయినా ఈ పైసలు ఎలక్షన్లు అప్పుడు కాకుండా ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఖర్చు పెడితే లీడర్లకు ఏ డోకా ఉండదు. ఇప్పుడు గిట్లా తిప్పలు పడాల్సిన టెన్షనే ఉండదు. ఇట్లా ఎలక్షన్ కమిషన్ అధికారులు అయితే మస్తు తిప్పల పడుతున్నారు. అవినీతి లేకుండా ఓట్ల పండుగ జరపాలని. ఇప్పుడే గింతగానం సొమ్ము బయట పడుతున్నదంటే ఇంకా ఏమిట్లకు ఏమి కాలేదు. దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ ఇంకా బాకే ఉన్నది. చూడాలి మళ్ళా కథమయ్యే లోపు ఎన్ని కట్టలు బయట పడతాయో ఏమో.